అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడి జైలు పాలవుతున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చెప్పారు. కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్, కవిత, హరీష్ రావు అందరూ కేసుల్లో ఉన్నారన్నారు. ఒకరు జైలుకు వెళ్లొచ్చన్నారు. మిగతా వాళ్లు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. పని లేని వాళ్ళు, గతంలో పని చేయని వాళ్ళు అధికారాన్ని ఇస్తే తెలంగాణ వనరులను దోచుకున్న వాళ్ళు, అవినీతి అక్రమాలకు పాల్పడి వేల ఎకరాల భూములను, వేల కోట్ల రూపాయలను సొంతం చేసుకున్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత అనేక కేసులలో ఇరుక్కొని జైలు ఊసలు లెక్క పెడుతున్న వాళ్ళు, అనేక స్కామ్లలో ఇరుక్కొని జైలు ఊసలు లెక్క పెడుతున్న వాళ్ళు ఇవాళ కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లిక్కర్ కేసు కావచ్చు, ఒక కుటుంబంలోని అందరూ కూడా ఏ రకంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో మనం చూసాం. కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మొత్తం అందరూ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు అందరూ కూడా కేసులలోనే ఉన్నారు. ఒకరు జైలుకు పోయి వచ్చిన మిగతా వాళ్ళు కూడా త్వరలోనే జైలుకు పోయే పరిస్థితి కూడా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి తప్ప తమ స్వార్థం కొరకు అధికారాన్ని ఉపయోగించుకోకూడదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇవాళ ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు దాదాపుగా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మనకు మంజూరు చేశారు.